మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ రెండో ఎడిసిన ఆసక్తిగా జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ధనాతన్ లీగ్ లో ఇప్పటికే 17 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇక ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. బెంగళూరుపై ఒక పరుగు తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 గెలిచి 2 ఓడిపోయి మొత్తం 10 పాయింట్లు సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు రన్ రేటు +0.918. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించింది. అయితే ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆ జట్టు ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. ముంబై ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి మొత్తం 10 పాయింట్లు సాధించింది. ఆ జట్టు రన్ రేటు +0.343. స్మృతి మందాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం కష్టం. ఆడిన 7 మ్యాచ్ల్లో 3 మాత్రమే గెలిచి 4 ఓడిపోయి మొత్తం 6 పాయింట్లు సాధించింది. బెంగళూరు రన్ రేటు +0.027 మాత్రమే. ఇక యూపీ వారియర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్లు సాధించింది. యూపీ రన్ రేట్ -0.365 మాత్రమే. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుంచి గుజరాత్ జైంట్స్ దాదాపుగా నిష్క్రమించింది. ఆడిన 6 మ్యాచ్ల్లో 5 ఓడిపోయి 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 పాయింట్లు సాధించింది గుజరాత్. ఆ జట్టు రన్ రేటు -1.111 మాత్రమే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.